నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పవిత్రమైన స్థలం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే యమునోత్రి ధామం. మన దగ్గరన్న సమాచారం ప్రకారం ఇది యమునా నది పుట్టిన చోటని కదా అంటారు? అవునండి. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. అంటే ప్రకృతి అందాలు, ప్రశాంతత, ఇంకా కొంచెం సాహసం ఇష్టపడే వాళ్లకు కూడా ఇది సరైన చోటు. అవునా? ఉత్తరాఖండ్లో ఉంది, గఢ్వాల్ హిమాలయాల్లో. అంటే సముద్రమట్టానికి దాదాపు 3300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అబ్బో, చాలా ఎత్తు. అవును. భారతదేశంలో గంగ తరువాత రెండవ పవిత్ర నది యమున కదా. ఆ నది మూలానికి ఇది చాలా దగ్గరగా ఉంది. అదే దీని స్పెషాలిటీ. అంటే హైదరాబాద్ నుంచైతే ఎంత దూరం ఉండొచ్చు? చాలా దూరం కదా. సుమారుగా ఒక 1800-1900 కిలోమీటర్లుంటుంది. ఓహ్. అంటే డెహ్రాడూన్ వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడ్నుంచి హనుమాన్ చట్టి అనే చోటికి రోడ్డు మార్గంలో వెళ్ళాలి. హనుమాన్ చెట్టి, సరే. అక్కడ్నుంచి మళ్ళీ ఒక 6 కిలోమీటర్లు నడవాలి. లేదంటే డోలీలు, గుర్రాలుంటాయి. కొండదారి అన్నమాట. అంటే ప్రయాణమే పెద్ద సాహసంలా ఉంది. మరి దీని చరిత్ర ఏంటి? ఎప్పటిది ఈ ఆలయం? తప్పకుండా. పురాణాల ప్రకారం చూస్తే ఇదే యమునాదేవి కోసం కట్టింది. ఈమె సూర్యుడి కూతురు. అవును, విన్నాను. ఇంకా యమధర్మరాజుకి సోదరి అని కూడా నమ్మకం. యముడి సోదరి యమున, ఆసక్తికరంగా ఉంది. అయితే పాత ఆలయం అంటే అసలు మొదట్లో కట్టింది అది ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోయిందని అంటారు. అంటే బహుశా కొండచర్యాలు విరగడం వల్లనో మంచు వల్లనో ఏమో. అయ్యో. ఇప్పుడు మనం చూసే ఆలయం దీన్ని 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులేరియా కట్టించారు. ఓ, అలాగా? అంటే మళ్ళీ కట్టారన్నమాట. అవును, పునర్నిర్మించారు. ఇది మన ఛోటా చార్ధామ్ యాత్ర ఉంది కదా. గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. అవును, వాటిలో ఇది మొదటిది. యమునోత్రి నుంచే యాత్ర మొదలవుతోంది. యముడి సోదరి నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, అకాల మృత్యు భయముండుదని అంటారు గదా. బహుశా అందుకే అంత ప్రాముఖ్యత ఏమో. నిజమే, ఆ నమ్మకం చాలా బలంగా ఉంది. జీవితాన్నిచ్చే నది, మరణాన్నిచ్చే దేవతకి సోదరి అవడం, అందులో ఏదో లోతైన అర్థం ఉంది. అయితే యమున అసలు మూలం దగ్గరుందా ఆలయం? సరిగ్గా మూలం దగ్గర కాదు. అసలు మూలం అంటే చంపాసర్ గ్లేషియర్ అంటారు. అదొక గడ్డకట్టిన సరస్సు లాంటిది. ఓ. అది ఈ ఆలయానికి ఇంకొక కిలోమీటర్ పైనుంటుంది, ఇంకా ఎక్కువ ఎత్తులో. అక్కడికి వెళ్ళలేరా? చాలా కష్టం, చాలా ప్రమాదకరం కూడా. అందుకే ఎక్కువ మంది యాత్రికులు ఆలయం వరకే వెళ్తారు. అక్కడే పూజలు చేస్తారు. ఆ ప్రవాహాన్ని చూడటమే గొప్పగా భావిస్తారు. సరే, మరక్కడ పూజా విధానాలెలా ఉంటాయి? ఏదో వేడినీటి బుగ్గల గురించి చెప్పారు. అవును, అది చాలా ప్రత్యేకం. ఆలయంలో యమునాదేవి విగ్రహం ఉంటుంది, నల్ల పాలరాతితో చేసింది. యాత్రికులు దర్శనానికి ముందు ఆలయం పక్కనే తప్త్ కుండ్ అనే ఒక వేడినీటి బుగ్గ ఉంది, సహజంగా ఏర్పడింది. వేడినీడా? అంత ఎత్తులోనా? అవును, అదే ఆశ్చర్యం. ఆ వేడినీళ్లలో స్నానం చేస్తారు ముందు. సరే. ఇంకో విచిత్రమేంటంటే ఆ వేడినీళ్లలోనే ప్రసాదం వండుతారు. ఏంటి? వేడినీళ్లలో ప్రసాదం వండటమా? ఎలా? అవును, బియ్యం, బంగాళదుంపలు ఒక మూటలో కట్టి ఆ కుండ్లో పెడితే ఉడికిపోతాయి. అద్భుతం. ఆ ఉడికిన దాన్నే దేవికి నైవేద్యంగా పెడతారు. ప్రకృతి ఇచ్చిన వేడితోనే దేవికి నైవేద్యమన్నమాట. ఇది చాలా చాలా విశేషంగా ఉంది. అంటే ప్రకృతి శక్తికి, దైవానికి ఎంత దగ్గర సంబంధమో కదా. నిజమే. ఇక రోజు హారతి, అభిషేకాలు, అలంకరణ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఆలయం తెరిచే రోజు అంటే అక్షయతృతీయ నాడు, ఇంకా మూసేసే యమద్వితీయ నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంతకీ ఈ యాత్ర ఎప్పుడు చేయొచ్చు? ఏడాది పొడవునా తెరిచి ఉంటుందా? లేదు, చాలా మంచు కురుస్తుంది కదా, అందుకే దాదాపు 6 నెలలు మూసే ఉంటుంది. ఓ, అవునా? సాధారణంగా మే నెలలో అక్షయతృతీయకి తెరుస్తారు. నవంబర్లో దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ లేదా భాయ్ దూజ్ రోజున మూసేస్తారు. అంటే వెళ్ళడానికి మంచి సమయం ఎప్పుడు? మే, జూన్ బాగుంటుంది. అంటే వర్షాలు మొదలవక ముందు. లేదంటే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, వర్షాలు అయిపోయాక చలి మరీ పెరగకముందు. అంటే జూలై, ఆగస్టులో వద్దా? ఆ సమయంలో వద్దు. వర్షాల వల్ల కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువ, ప్రయాణమంతా సురక్షితం కాదు. సరే. మరి చుట్టుపక్కల ఇంకేమైనా చూట్టానికుంటాయా? ఉన్నాయి. ట్రెక్కింగ్ బేస్ క్యాంప్ లాంటిది హనుమాన్ చెట్టి, ఇంకా వేడినీటి బుగ్గలకు ఫేమసైన జానకీ చెట్టి. ఓ. అలాగే ఖర్సాలి అనే ఒక ఊరుంది. చలికాలంలో ఆలయం మూసేసినప్పుడు యమునాదేవి ఉత్సవ విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్లి పూజిస్తారు. అంటే శీతాకాల విడిది అనమాట. అవును, సరిగ్గా చెప్పారు.
కాబట్టి మనం చూస్తే యమునోత్రి కేవలం యమున పుట్టిన చోటు మాత్రమే కాదు, దానికి గొప్ప చరిత్ర ఉంది, ప్రత్యేకమైన పూజలున్నాయి, ముఖ్యంగా ఆ తప్తుకుండు ప్రసాదం విషయం. నిజమే. ఛోటాచార్ధాంలో మొదటి స్థానం దీనికే. యముడి చెల్లెలు కావడం వల్ల ఇంకో పౌరాణిక ప్రాముఖ్యత. ప్రకృతి, ఆధ్యాత్మికత, కొండ ప్రయాణం అన్నీ కలిపి ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. అవును. జీవితాన్నిచ్చే నదికి, మృత్యువుకధిపతి అయిన యముడికి మధ్యున్న బంధుత్వం. ఆ కథ విన్నప్పుడు, అంత కష్టపడక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఆ చల్లటి గాలి, ఆ వేడినీటి బుగ్గలో అక్కడ నిలబడితే జీవితం, మరణం, ఈ ప్రకృతి శక్తి, వీటి గురించి మనుషులు ఏం ఆలోచిస్తారో కదా. ఆ అనుభవం ఏదో ఒక లోతైన ఆలోచనను తప్పకుండా రేకెత్తిస్తుంది అనిపిస్తోంది.